నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సమరత వార్తల ముందుగా హెడ్లైన్స్ గతంలో ఎప్పుడూ లేదు ఒక్క రోజులోనే 97.54% మందికి పెన్షన్లు అందించాం సీఎం చంద్రబాబు హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఎంపిక. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేసే రాష్ట్రాన్ని కాపాడుకోవాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఇక డీటెయిల్స్ చూస్తే నిన్న ఆగస్టు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై ఇవాళ ట్వీట్ చేశారు. 1వ తేదీనే ఇంటి వద్ద 2,737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పెన్షన్ల పంపిణీ ఎంతో సంతృప్తి కలిగించిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 97.54% మందికి పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పెన్షన్ ఆ పేదల జీవితాలకు భరోసానిస్తుంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ రామ్మా? నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ కూర్చో. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళిద్దరు? రా నువ్వు పాప, ఇంకొకరు నువ్వమ్మా. ఏం చదువుతావు? ఎక్కడ నువ్వు? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తుందా? మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరున్నా? ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? నువ్వమ్మా? నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి డిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? ఇట్లా నీ భార్య వద్దమ్మా, నువ్వు కూడా చదువుకోలేదమ్మా. ఇట్లా ఎట్లా ఇట్లా కాళ్ళు పెట్టుకో. చెవు చిన్నాడు. కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా? నువ్వెక్కడ? వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దే ఏమా? మగ్గాలు, కూలి మగ్గాలు చేస్తాడు. పక్కన ఇప్పుడు బాగా చదువుకున్నారా? హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బేగరి కంచెలోని స్కిల్ యూనివర్సిటీకి సమీపంలో ఈ నిర్మాణం చేపడతామని తెలిపారు. దీనిపై బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామన్నారు. ఈ మేరకు శాసనసభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతుర్రో పిల్లల్ని పూర్తిగా
పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో, ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 1 అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి, నేను పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని. ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినాము. అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము. అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది. అంటే ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష. మేము అందుకే ఈరోజు హర్యానా, పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణరావు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో నిర్ణయం అభ్యర్థులపై నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న వైఎస్ జగన్ అనంతరం బొత్సను ఎంపిక చేశారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం ఆగస్టు 6న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన, ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేసే రాష్ట్రాన్ని కాపాడుకోవాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనపర్తి మండలం రామవరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు వారు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే రాబోయే తరానికి మేలు జరుగుతుందన్నారు. అసెంబ్లీ అంటే అందరి ఎమ్మెల్యేలకు సంబంధించిందని, ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలని కోరారు. నమస్కారం అండి. మరి ఈరోజు మా మిత్రులు గురువు గారు మోలారెడ్డి గారి విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ముందే మా సోదరులు చెప్పారు, మోలారెడ్డి గారు, నేను, మన మంత్రి గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళని. ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఒక ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో మేము ముగ్గురం కూడా పాల్గొన్నాం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. అటువంటి మహా వ్యక్తి కార్యక్రమానికి రావడం, అధ్యక్షుల బాధ్యతకి రావడం జరిగింది. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే సందర్భం కూడా మా గురువు గారి కొడుకు అందరూ కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావడం అదృష్టం. ఈరోజు ఇంతగా మంచిగా చెప్పారు, సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ పెన్షన్ కార్యక్రమం.
చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో. మరి గత నెలలో సుమారు 7,000 రూపాయలు మనిషికి ఇచ్చి మనకు ఇంచుమించు 1.5 రోజుల్లో సప్లై చేసాం. ఆ రోజున ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు. వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు. మేము అంటే 1.5 రోజులు ఆ రోజు కంప్లీట్ చేస్తాం. ఇందాక మినిస్టర్ గారు చెప్పారు మాట. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మరి రెండో నెలలో ఇంచుమించుగా 64 లక్షల మందికి 64,82,000 మందికి పెన్షన్ స్టార్ట్ చేసాం. ఇలా 4,000 రూపాయలు మనిషికి. ఇప్పటికి టైం ఏంటంటే 9:30 అవుతుంది. 97% అయిపోయింది. మరి ఎవరు చేయలేరు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయని బారాస నేత కేటీఆర్ అన్నారు. ప్రధాని నుంచి ఎమ్మెల్యేల వరకు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వీడియోలు వస్తున్నాయని తెలిపారు. శాసనసభలో తమ సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదని స్పష్టం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని వాటిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ బిల్ ఏదైతే ఉందో నేను దాని మీదే నేను స్పష్టంగా చెప్పింది. మా పార్టీ తరఫున ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నాము, స్వాగతిస్తున్నాము అని చెప్పాను. దాంతోపాటు మరి గౌరవ మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు వారికి ఎందుకు ఆవేశం వచ్చిందో నాకు తెలియదు. కానీ అధ్యక్ష వారికి నేను కాదు, ప్రభాకర్ గారు, నేను దయచేసి నేను మిమ్మల్ని ఏమనట్లేదు, మీ గురించి ఏమి వేరే విమర్శ కూడా చేయట్లేదు. ఈ బిల్లు విషయంలో నేను చెప్పింది ఏంటంటే ఈ మధ్యన కొన్ని చట్టాలు ఎట్లాంటివి వస్తున్నాయంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా వస్తున్నాయి. తెలంగాణలో మీరు చెప్పారు గతంలో కొంత ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి, మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొస్తున్న చట్టాల వల్ల, కొన్ని చట్టాల వల్ల పోలీస్ రాజ్యం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మేము కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏమంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది గతంలో వామపక్ష ఉద్యమాల్లోంచి, లెఫ్ట్ ఉద్యమాల్లోంచి, పౌర హక్కుల సంఘాల, ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మని చెప్పాను తప్ప వారు ఇంకొక మాట అన్నారు, అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి, స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష వేశారు. మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి 4 రోజుల క్రితం గుండె సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని గురువారం ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగుందని, కార్యకర్తలు ఎవరూ చూడడానికి రావద్దని ఆయన కోరారు. 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆయన తెలిపారు. నమస్కారం. తాడిపత్రి ప్రజల ఆశీస్సుల వలన తిరిగి మిమ్మల్ని చూడగలుగుతున్నా. ఎందుకంటే చాలా సీరియస్ అయిపోయింది. మీరు
నాకు దేవుళ్ళు మీ ఆశీస్సుల వల్లనే బాగా బ్రహ్మాండంగా ఉన్నా. ఏమే దయచేసి ఎవరు రావద్దండి, ఎందుకంటే 15 రోజులు ఎక్కువ మాట్లాడకూడదు. రైట్, మీ ప్రేమ ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. రైట్ మా, దయచేసి ఎవరు రావద్దండి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడే ఇంటికి వచ్చా. విజయవాడ రామలింగేశ్వర నగర్లో డ్రైనేజీల సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 70 అడుగుల రోడ్డు నిర్మాణంను పట్టించుకోకపోవడం వలన నేడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాల్, రక్షణ కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇదొక పెద్ద సంచలనం. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాల్ ఎట్టా కట్టాలనేది పరిశీలించారు. ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం, ఆ ఆంజనేయ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది. అది ఒక చరిత్ర. అయితే ఈ రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల రోడ్డు రావాలనేది ప్రపోజల్, దాంట్లో ప్రాజెక్టులో ఉన్న అంశం. అది కేవలం తర్వాత దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక 50 కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంతా, నదులు ఇసుకంతా ప్రొక్లమేట్ ఇక్కడ పోసారు. ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు. సరే, రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది, అది చూడటానికి కూడా కొంచెం బాగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అనేక మంది కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఎనమల కుదురు మొదల నుంచి చూసుకుంటే బస్ స్టాండ్ వరకు ఉన్న వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి ఏం కావాలనే ఆలోచన కొంచెం చేయలేదు చంద్రబాబు గారు. కాబట్టి ప్రజల అవసరం గుర్తెరిగి ఇక్కడ రోడ్డు ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ రోడ్డు లేకుండా ఇసుక పోసేయటం వల్ల వచ్చే సమస్యలు అన్నీ కాదు. అసలు మాకు గోడ ఎందుకు కట్టారా బాబు అని ప్రజలు బాధపడే పరిస్థితిగా ఇక్కడ మురుగంతా ఆగిపోవటం, ఆ మురుగు ఇళ్లలోకి వచ్చేయటం, ఇబ్బందులు పడుతూ ఉంది. ఇక్కడ దీనికి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేశారు. ఇంద్రకిలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ సినీ నటి నిర్మాత నిహారిక కొణిదెల శుక్రవారం దర్శించారు. కమిటీ కుర్రోళ్లు చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చిన ఆమె దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. తాను నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు. దేవానుమదంతు యజ్ఞం పశ్చాత్పస్తాదభయన్నోస్తు నక్షత్రాణామధిపత్నే విశాఖే శ్రేష్ఠావింద్రాగ్నే భువనస్య గోపౌ విశూచః శత్రురభవాఘమానౌ అభక్షుధన్నుదధామరాతిం బ్రహ్మాయురాజుర్భవాయురాజుర్భవా దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రయోదశి సందర్భంగా శుక్రవారం వెండి నంది వాహనంపై స్వామి అమ్మవార్లను ప్రదోష నంది సేవ నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణంలో స్వామివారిని ఊరేగించి అనంతరం ధ్వజస్తంభం వద్ద స్వామివారికి అమ్మవారికి దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
రాజోలు మలికిపురం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో కొందరు గంజాయి తాగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఎస్ఐ సంపత్ కుమార్ గురువారం తెలిపారు. మలికిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి సేవిస్తున్న 7 యువకులను అదుపులోకి తీసుకున్నామని, ఒక వ్యక్తి పరారయ్యాడని తెలిపారు. వారి నుంచి 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేను మలికిపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ రాజోల్ సర్కిల్ అండి. ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నేను గంజాయి కేసు రిజిస్టర్ చేశాను. ఆ గంజాయి కేసులో 7 ముద్దాయిలు పట్టుకున్నాను. నేను 7 ముద్దాయిల్ని పట్టుకున్నాను, కానీ కేసు రిజిస్టర్ చేసిన చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే గంజాయికి బానిసలైపోయి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుని, వాళ్ళ కుటుంబ వ్యవస్థ పాడు చేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వాళ్ళ కుటుంబ పరంగా, సామాజిక పరంగా అన్ని విధాలుగా వాళ్ళు కోల్పోతున్నారు. వీళ్ళు కూడా ఏ వయసు వారు ఉంటున్నారంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళే ఉంటున్నారు. ఇది ఏంటంటే, ఇది మా ఇంటికి సంబంధించిందో, లేదా మా గ్రామానికి సంబంధించిందో, మా జిల్లాకు సంబంధించిందో అని అనుకోవద్దండి. ఇది మన దేశానికి సంబంధించిన సమస్య. ఇది దయచేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క కుర్రాడు ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే, అంటే వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారని కాదు, కానీ దీన్ని మనం ఈ స్థాయిలో అరికట్టకపోతే రేపొద్దున మన భారతదేశం మొత్తం ఎలా అయిపోద్ది అంటే యవనస్తుడు లేని దేశం కింద అయిపోద్ది. మనం అంతా చాలా బాధపడతాము, అనుత్పాదక జీవులు అయిపోతాం. భారతదేశం అంతా వెనకబడిపోద్ది. ఒక ఆఫ్రికా ఖండం ఎలా తయారైపోతుందో అలా తయారైపోయిన ఆశ్చర్యపోవడం లేదు. దయచేసి మీకు నీ చేతులెత్తి మొక్కేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీ దృష్టిలోకి వస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి. తణుకు పట్టణంలో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకులో అన్నా క్యాంటీన్ మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయం ఏదైతే ఉందో, ప్రతి పేదవానికి పట్టెడన్నం పెట్టాలనేది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆలోచనగా ఉండేది. ఆయన ఆశయాలకు అనుగుణంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలందరికీ కూడా 5 రూపాయలకే భోజనాన్ని అందించే విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది పేదలకి ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ద్వారా ఈరోజు అందరికీ భోజనాన్ని అందించే విధంగా చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ని అర్ధాంతరంగా మూసివేసి పేదలందరికీ కూడా పట్టగొట్టడం జరిగింది. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. పేదలందరికీ ఆ రోజు ఏదైతే అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసేశారో, ఈరోజు మరలా ప్రతి పేదవానికి కూడా 5 రూపాయలకే భోజనం అందించాలనే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు ఒకే రోజు ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తణుకుపట్నంలో కూడా గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని ఈరోజు మరలా ఆగస్టు 15 నుంచి పేద ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల పక్షాన్ని నిలబడుతుంది. ఈరోజు ఇక్కడ తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ బిల్డింగ్ చూసామంటే గత 5 సంవత్సరాలుగాను కూడా దీన్ని పూర్తిగా. ప్రకాశం జిల్లా మార్కాపురం సిఐటియు కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడినట్లు మా పరిస్థితి తయారైందని, గత వైసీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి ప్రభుత్వంలోనే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని స్కీమ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులందరినీ తొలగిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చింది, మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అందరి చేత మీరు సొంతంగా సంతకాలు పెట్టండి, మాకు ఆరోగ్యం బాగాలేదు అందుకని మేమే మానేస్తున్నామని చెప్పి బలవంతంగా సంతకాలు పెట్టిస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈపాటికే మేము కలెక్టర్ గారు, అట్లానే డిఈఓ గారు, కిందికి ఎంఈఓలకి, అట్లనే హెచ్ఎంఎల్ గారికి లెటర్లు పంపించారు. 94 జీవో ప్రకారం ఎవరిని కూడా తొలగించే రైట్స్ లేవు.
స్టాండింగ్ కమిటీ ఆర్డర్స్ ప్రకారం 2002లో స్టాండింగ్ కమిటీ ఆర్డర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించారు కిందికి. వాటి ప్రకారం మిడ్ డే మీల్ వర్కర్లను ఎవరిలోకి తొలగించకూడదని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తూ కిందికి లెటర్లు పంపించారు. అయినా కూడా కింది స్థాయిలో ఎంఈఓలు మాకు ఒత్తిడి, ఎమ్మెల్యేల నుంచి రాజకీయ నాయకుల నుండి మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి, అందుకని మీరు అందరు తొలగిపోండి, మీరు స్వతంత్రంగా వెళ్ళిపోండి, మా వాళ్ళు వండుకుంటారు అని చెప్పి బలవంతంగా స్కూల్లో నుంచి పంపించే పని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఆర్డీఓ గారు మిమ్మల్ని తొలగించము, మీరే వెళ్ళి వండుకోండి అని చెప్పారు. అయినా కూడా వీళ్ళని భయపించే పని గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. ఆ రోజు చెప్పారు ఎలక్షన్ ముందర, సైకో ఉన్నాడు, సైకో పోయి సైకిల్ రావాలి, అప్పుడు అందరికీ మంచి జరిగిద్దని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి? మీరు సైకోలాగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.